ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మ్యాగీ వడలు చేసి చూపిస్తానండి. ఆల్రెడీ మ్యాగీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ, ఆనియన్ కట్ చేసుకున్నాను. చూసారా, హాఫ్ కప్పు ఓట్స్ అండి, 1 కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్స్ అండి, టేబుల్ స్పూన్స్ 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ ఆయిల్ అండి. చూసారా, ఆల్రెడీ ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాయనండి, మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న షిఫ్ట్ చేసేసుకుందామండి. చూసారా, దీనిలో ఇప్పుడు ఏదైతే శనగపిండి ఉందో అది వేసేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, దీనిలో ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఇది మొత్తం మిక్స్ చేసిన అప్పుడు ఫైనల్గా ఓట్స్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు శనగపిండి అవి మిక్స్ చేసుకున్నాం. ఫైనల్గా నేను ఓట్స్ కూడా వేసేసానండి. ఇవి కూడా మిక్స్ చేసేసుకొని మనం వడల్లాగా వేసుకుందాం. ఇప్పుడు చూడండి, బాండీ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాను. ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను ఇదే చేతి మీద చేసేసుకున్నాను. ఇలా చేసుకొని ఇప్పుడు దీనిలో వేసుకుందాం స్లోగా. చూసి అన్నీ వేసేసుకున్నానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇవి టర్న్ చేసుకున్నామండి. చూసారు ఎలా కనిపిస్తున్నాయి, చక్కగా చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఇది కూడా ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. ఇవన్నీ కూడా ఇలా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. చూసారా, చక్కగా ఆయిల్ లేకుండా తీసేసుకొని, నేను చెప్పాను కదా ప్రతిసారి ఇలా టర్న్ చేసి వేసుకోవాలండి. వేసుకుంటే అప్పుడు మనకి ఆయిల్ అనేది రాదు. అన్నీ ఇలానే తీసి వేసేసుకున్నాం. చూసారా, అన్నీ ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. మిగతా పిండిని కూడా అంతా ఇలా వేసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి, తీసేసుకుందాము. ఇవి కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. కొంచెం పిండి మిగిలితే కూడా అవి కూడా 4 వేసేసుకున్నానండి. కొంచెమే మిగిలినప్పుడు మనం ఇలా పకోడీలాగా కూడా వేసుకోవచ్చండి. పిండినే వేస్ట్ చేయకూడదు. ఇలా వేస్తే ఇవి కూడా మంచి క్రంచీగా ఉంటాయండి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. లైక్ పకోడీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అందుకే నేను ఆ మిగిలిన దాన్ని కూడా ఇలా వేసేసుకున్నానండి. ఇవి కూడా మొత్తం వేగిపోయినాయి. ఒక 1 మినిట్ నుంచి తీసేద్దాం. ఇప్పుడు దీనిలో ఎన్ని మనము వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. సర్వింగ్. వావ్, చూడండి, సూపర్ ఎమ్మీ వడలు రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇదేమో మైనీస్, ఇదేమో సాస్ అండి, టమాటో సాస్. లేదు అంటే నార్మల్గానే తినేసేయచ్చండి, ఎందుకంటే నేను గ్రీన్ చిల్లీ సాల్ట్ వేసాను కాబట్టి బాగున్నాయి. ఇది చూసారా, చిన్న చిన్నవి పకోడీలాగా వేసాను. ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. Thank you friends, thank you for watching my channel. Please like, share, subscribe.